ఈ రోజు ఇంటికి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయాం. మేము మొన్న వచ్చేటప్పుడు వ్యాన్ మీద వచ్చాం కదా, ఆ వ్యాన్ ఏమో చెరువు దగ్గర పెట్టేసి వచ్చారు. అందుకే లగేజ్ అంతా తీసుకుని మేమందరం చెరువు దగ్గరికి వెళ్తున్నాం. మా దేవంశ్ బాబు మాకన్నా ముందు కాలువ దాటేసి వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి త్వరగా రండి వ్యాన్ ఎక్కేసి వెళ్ళిపోదాము అంటున్నాడు. నా కూతురేమో వాళ్ళ నాయనమ్మని హక్ చేసుకుని మరీ బాయ్ చెప్పేసి వస్తుంది. వాళ్ళందరినీ వ్యాన్ దగ్గర దించి మా నాన్నకి స్కూటీ ఇచ్చేద్దాం కదా అని వెళ్ళాను. మళ్ళీ తిరిగి మా నాన్న నన్ను సెంటర్ లో దింపడానికి తీసుకుని వెళ్తున్నాడు. పైగా కొద్దిగా లగేజ్ కూడా ఉంది, అవన్నీ తీసుకుని వెళ్ళలేనేమో అని. మేము వచ్చేసినా మా వారు ఇంకా వ్యాన్ వేసుకుని రాలేదు. అందుకోసమే వెయిట్ చేస్తున్నాము సెంటర్ లో. వెయిట్ చేస్తూనే ఉన్నాము. వెయిట్ చేయగా 10 మినిట్స్ తర్వాత వ్యాన్ వేసుకుని వచ్చారు. మా వెనకాల తెచ్చుకున్న లగేజ్ అంతా వెనకాల ట్రక్ లో పెట్టేసుకుని వ్యాన్ ఎక్కేసి కూర్చుని ఉన్నాము. పిల్లలిద్దరికి మా నాన్న టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు. మా దేవంశ్ బాబుకి ఎక్కడైనా ఫ్లైఓవర్ కనిపిస్తే చాలు పైనుంచే వెళ్ళాలి తప్ప వేరే రూట్ నుంచి వెళ్ళకూడదని గోల్ చేస్తాడు. పైగా హైవే పేరేంట్రా అంటే జారుడు బల్ల అంట. మా వాడి గోల్ పడలేక ఆశ్రమం వరకు హైవే మీద వెళ్ళొచ్చు కదా అని హైవే ఎక్కి మాటల్లో పడి మర్చిపోయి విజయవాడ హైవే కూడా ఎక్కేసాము. అట్లుంటది మరి మా వాడితో వెళ్తే.